హల్లెలూయా. ఒకసారి మన రెండు చేతులు పైకట్టి కడిగి దేవునికి స్తోత్రం చేయండి. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి మహిమ ఘనత సమస్తము వానికి చెందిన గాక. ఆమేన్. హల్లెలూయా. కూడిచిన మీకు అందరు కూడా మరొకసారి మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు అందరికీ ప్రత్యేకమైన వందనములండి. ఆమెకు అలాగే నేను వాక్యం వినిపించగానే ఆమె అలా ఒక 5 సెంట్ల స్థలం నేను మీకు కొంతకాలం ఇస్తాను, మా గ్రామానికి అలాగనే మీరు రావాలి, ప్రార్థన చేయండి అని వారు కోరారు. అది నేను మీకెందుకు చెప్తున్నాను ఇప్పుడు చెప్పాలి ఈ విషయం. నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్పాను, ఎర్నగూడలో ఆ సహోదరు నన్ను రమ్మంది, ఎర్నగూడ మీరు రారు, కానీ నేను మీకెందుకు చెప్పాను, అది ప్రార్థన చేస్తారని. ఏం చేస్తారని? ప్రార్థన చేస్తారని. మీరు అక్కడ రావాలని కాదు. మన ప్రార్థన ఏంటి? యేసు ప్రభు ఆలకించి జవాబిచ్చు ప్రార్థన. ఇప్పుడు చూడండి, 120 మంది ప్రార్థన చేస్తారు. ఎప్పుడు? పెంతెకొస్తు దినమున. చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేస్తారంట? 120 మంది ప్రార్థన చేయక ఎంతమంది రక్షింపబడ్డారు? 3000 మంది, 5000 మంది? మొదట 3000 మంది రక్షింపబడి. ఎంతమంది ప్రార్థన చేస్తే? 120 మంది ప్రార్థన చేస్తే ప్రియమైన వాళ్ళ అగ్ని అభిషేకముతో కూడిన ప్రార్థన అక్కడ జరిగింది. కాబట్టి పేతురు గారు వాకింగ్ చెప్పగా ఈ మూర్ఖ తరం నుండి మీరు వేరై ఏమన్నాడు? రక్షణ పొందమన్నాడు. చూడండి, ప్రార్థన అనేది ఎందుకు అంటే, ప్రార్థన లేకపోతే మనకి ముందుకు నడిపింపు లేదు. ఏం లేదంటే అండి, నడిపింపు కావాలి. నడిపింపు కావాలి. మనం నడిస్తే మనకేం ప్రయోజనం కూడా లేదు. ఎవరు నడిపించాలి? దేవుడు నడిపించాలి. కాబట్టి ప్రార్థన మన జీవితానికి గొప్ప ఆయుధము లాంటిది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలము వాక్యోపదేశమై మొదటి దశలోని పత్రిక అపోస్తలుడైన పౌలు గారు దశలోని సంఘానికి రాస్తూ తన యొక్క ఆత్మ ఆవేశము గురించి, సహవాసము గురించి, సంఘము గురించి కొన్ని మాటలు వారికి తెలియపరిచారు. దశలోని సంఘానికి వెళ్ళినప్పుడు పౌలు గారు వారి యొక్క పరిస్థితిని చూసి మాట్లాడుతూ ఆ యొక్క సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. మొదటి పత్రిక అక్కడ చూడండి, 10వ వచనం చూడండి. 10వ వచనం, మొదటి అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. దశలోని పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము విశ్వాసం మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. మొదట ఎవరు సాక్షులండి? విశ్వాసమును సాక్షి, తర్వాత దేవుడును సాక్షి. తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెని మేము మీలో ప్రతివాని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన ఎడల, తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ప్రేమమయుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన గాక. వినండి, పిల్లలు తండ్రిని చూసి నడుస్తారా? తండ్రి పిల్లల్ని చూసి నడుస్తారా? పిల్లల్ని తండ్రిని చెప్పండి. పిల్లల్ని తండ్రిని చూడాలంట. వాక్యం పౌలు గారు తెలుసా? పిల్లలు తండ్రిని చూసి నడుచుకోవాలంట. అంటే ఎవరిని? పౌలు గారు అన్నారు, మీరు నన్ను చూసి ఏ రీతిగా నడుచుకున్నారో అదే రీతిగా దేవునికి తగిన వారిగా ఉండాలి. అసలు ఏ రీతిగా నడవాలి? తండ్రి ఏ రీతిగా నడిచాడో పిల్లలు కూడా అదే రీతిలో నడవాలి. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు పౌలు గారు ఎలా నడిచాడో సంఘము కూడా అదే రీతిగా నడవాలి. పౌలు గారు ఎలా నడిచాడంట? ఎలా నడిచాడు?
ఎప్పుడు కూడా సాక్ష్యము కలిగి ఉన్నాడు, భక్తిని కలిగి ఉన్నాడు, ప్రార్థన కలిగి ఉన్నాడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఇవి లేకుండా ఎక్కడ కూడా అతడు నిలబడలేదు. ఇప్పుడు నీవు నేను చూడండి, ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, ఒక ఆమె ప్రార్థన చేయని ఆమె, ఒక ఆమె సంఘానికి వెళ్తున్న ఆమె, ఒక ఆమె సంఘానికి వెళ్ళిన ఆమె. వీళ్ళిద్దరూ పంపు దగ్గర కూర్చున్నారంట. బిందులు పట్టుకెళ్ళారు. బిందులు పట్టుకెళ్తుంటే ఏమయ్యారు? ప్రార్థనమ్మ, ప్రార్థన లేని అమ్మ ఇద్దరు కూడా ఉన్నారు. ఒక అమ్మేమో మార్తమ్మ అనుకోండి, ఒక అమ్మేమో మరియమ్మ. మార్తమ్మకి ఏముంది? ప్రార్థన ఉంది. మరియమ్మకి ఏమి లేదు, ప్రార్థన. ఇక్కడ మరియమ్మ మార్త ఎవరు లేరు కదా, లేకపోతే నా పని అంతే. ఇంకా మార్త ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుంది. మరి ఏం చేస్తుంది? ప్రార్థన లేదు. అయితే మరియా మార్త ఇద్దరు కూడా నీళ్లు పట్టుకొని వెళ్ళారు. ఈ మార్త దేవుడు నమ్ముకుని బాగానే ప్రార్థన చేస్తుంది. ఈ మరియకి మాత్రం దేవుడి గురించి తెలియదు. మార్త ఎవరి మీద దెబ్బలాడుతుంది? మరియ మీద దెబ్బలాడుతుంది. సంఘంలో పాస్టర్ గారు అన్నారు, అసలు రక్షింపబడిన నీవు మనము ఇతరులతో, లోకస్తులతో ఎవరితో కూడా పోట్లాట మన మధ్య ఉండకూడదు. ఏముండకూడదు? పోట్లాట. అయితే ఈలోగా మార్త ఏం చేస్తుందంటే మరియం మీద కాని మాట్లాడేస్తుంది. ఏంటండి? మార్త మరియం మీద ఏమంటుందంట? కాని మాటలు. ఏ మాటలు అవి? లోక సంబంధమైన మాటలు. రక్షింపబడిన పిమ్మట లోక సంబంధమైన మాటలన్నీ కూడా మన నాలుకకు రాకూడదు. మనం సమాధి చేయబడిన క్రీస్తునందు. ఇప్పుడు మార్త అమ్మని తిట్టేస్తుంది, వాళ్ళ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకపారేస్తుంది. ఈలోగా పాస్టర్ గారంట బైబిల్ పెట్టుకుని ఆ రోడ్ అంటే వెళ్తున్నారంట. మార్త ఎవరిని చూస్తుంది? పాస్టర్ గారిని చూడగానే నీ అమ్మకు స్తోత్రం, నీ బావకు స్తోత్రం, నీ కుమారుడికి స్తోత్రం, ఇంకా ఏక స్తోత్రాలు అంటుందంట. ఎవరిని చూసి? పాస్టర్ గారిని చూసి. అంతకుముందు ఏం చేసింది? అనేక రీతిలుగా తిడుతుంది. ఎప్పుడైతే పాస్టర్ గారు కనిపించారో ఇప్పుడు ఏమంటుంది? స్తోత్రం, నీకు స్తోత్రం, నీ ఆయనకు స్తోత్రం, మీ ఆయనకు స్తోత్రం, మీ అమ్మకు స్తోత్రం, ఇంకా ఏక స్తోత్రాలే. ఈ స్తోత్రాలు మాటింది పాస్టర్ గారు అని. అమ్మ మార్త ఏమైందమ్మా? స్తోత్రం చెప్తా ఉండే. ఏం లేదు పాస్టర్ గారు, ఇక్కడ వస్తాంత నేను దేవుని స్తుతించాలని స్తోత్రం చెప్తాను. ఈవిడేమో స్తోత్రం అంటే తెలియదు కదా. ఏంటి ఈవిడ సడన్ ఎంత బూతులు తిట్టి ఒకేసారి స్తోత్రం, ఇదే కొత్త బూతులు అనుకుంటుందంట. అలాగూ మనం రెండు నాలుకలతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. అందుకని పౌలు గారు అంటున్నాడు, అయ్యా ఒక్కసారి ఆ మాట మరొకసారి చదివి ముందుకెళ్తాను. చూడండి, అక్కడ 11వ వచనం చూడండి. తన రాజ్యములకు మహిమలకు మిమ్మల్ని పిలిచిచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. ఎవరికి తగినట్టుగా? లోకానికి తగిన వారిగా ఉండొద్దు నా ప్రియ దైవ సంగమా. లోకంలో మనుషులు మెచ్చుకునే రీతిగా మనం ఉండటానికి ఎంత మాత్రం ప్రయత్నము చేయకూడదు. లోకంలో మనుషులు మనల్ని ఎప్పుడు మెచ్చుకుంటారు? వారు రమ్మన్నా చోటుకి వెళ్తే, వారు చేయమన్నా పనులు చేస్తే వారు అప్పుడు మెచ్చుకుంటారు. దేవునికి అవి అంగీకారమా కావో మనం ఆలోచించాలి. మనం వెళ్ళే మార్గాలు దేవునికి ఇష్టమైనవా కావా, మనం చేసే పనులు దేవునికి ఇష్టమైనవో కావా, అవి మనం ఆలోచించి అవి మనం చేయాలి. ఒకవేళ దేవునికి విరుద్ధమైనదే వెళ్ళవద్దు. ఏం చేయొద్దండి? వెళ్ళవద్దు. దేవునికి విరుద్ధంగా అపవిత్ర పనులు కానీ అపవిత్ర మాటలు కానీ నీ నోట నా నోట ఎంత మాత్రమో రాకూడదు. ఎందుకని రాకూడదంటే, కొంచెం సౌండ్ తగ్గించండి. ఎందుకు రాకూడదంటే ప్రియమైన వాళ్ళరా, అవి దేవునికి నచ్చవు. మనం లోకానికి తగిన వారు కాదు. ఎవరు తగిన వారు ఉండాలి? దేవునికి తగిన వారముగా ఉందుముగాక. ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవునికి తగిన వారుగా ఉన్న ఎడల నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలువు. దేవుణ్ణి నువ్వు మర్చిపోయి ప్రవర్తిస్తే నీవు నరకంలో పడిపోతావు. అందుకనే నీ మాట బట్టి నీ పాపం ఎంతో తూకం వేయబడద్దంట. ఏంటండి? నీ మాట బట్టి నీ పాపం ఎంతో తూకం వేయబడుతుందయ్యా. నీ క్రియలు ఎటువంటివో తూకం వేయబడతాయి. ఒక రాజును దేవుడు తూకం వేసినప్పుడంట ఏమైపోడంట? వాడు తేలిపోయాడయ్యా. మన నీతి ఏమీ కనపడదు అక్కడ. మనం భూలోకంలో ఏదైనా నీతికి చేసామంటే నీతి అక్కడ పనికిరాదు. అక్కడ పనికిరాదు. మనకంటే ముందుకు వెళ్ళేది ఏంటి? ప్రార్థన.
ప్రార్థనని, నీతి, పరిశుద్ధత కలిగిన జీవితం మనకంటే ముందుగా దాన్ని బట్టి మనం అక్కడ నీతిమంతులుగా నిలబడతామేమో దేవుని ఎదుటి. కానీ ప్రియుడా, మనము కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని ఎదుట మన నీతిమంతులుగా పిలువబడం, తీర్చబడలేము. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ మళ్ళీ 12వ వచనం చదువుకుందామండి. 12వ వచనం చూడండి. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలని మేము మీలో ప్రతి వాణ్ణి హెచ్చరించుచు. ఎవరికి తగినట్టుగా? దేవునికి తగినట్టుగా. ఇప్పుడు ఒక విషయం, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. ఎవరున్నారండి? భార్య భర్తలు. భర్త చెప్పిన మాట భార్య వినాలా వద్దా? ఎవరైనా కానీ, ఆమె శ్రీదేవైనా, జయసోదైనా, ఇంకా మన ముఖ్యమంత్రి, డిప్యూటీ మంత్రి ఉంది కదండి, ఎవరైనా కానీ ఎవరి మాట వినాలి? భర్త మాట వినాలి. ఇప్పుడు మన భర్త ఎవరు? ప్రభు అయిన క్రీస్తే. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాలి. దేవుడు ఎలా జీవించమన్నాడు అలా జీవిస్తేనే దేవుణ్ణి మనం గణపరిచినట్లు. ఒక్క విషయంలో తప్పిపోతాం. ఏ విషయమో చెప్పొచ్చా? సమూయేలుతో ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయట మానవద్దు. ఏంటండి? మా కోసం ప్రార్థన చేయట మానవద్దు. సమూయేలు అంటున్న మాట తెలుసా? నేను మీకోసం ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడను. ఏం చేసిన వాడను? మీకోసం నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడనైపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబ క్షేమం కోసం, మీ యజమానుల క్షేమం కోసం, మీ భార్యల క్షేమం కోసం, మీ బిడ్డల క్షేమం కోసం, మీరు వెలుచున్న సంఘ క్షేమం కోసం, మీ సేవకుల క్షేమం కోసం ప్రార్థన చేసిన వారమేనా? వాస్తవముగా లేచి లేకని ఈరోజు మాట గడిచిన వారం వద్దు, ఈరోజు మాట మనం మాట్లాడుకుందాం. ఉదయం లేగానే నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, నీ సరిహద్దు కోసం, దేవుడిచ్చిన నీ ఖ్యాతి కోసం, నువ్వు వెళ్తున్న సంఘం కోసం, నీ యొక్క సంఘ సహవాస పరిశుద్ధుల కోసం నిజంగా మొరపెట్టిన బిడ్డవేనా? అలా ప్రార్థన చేయకపోతే దేవునికి తగిన వారము కాము. యెరూషలేము కోసము నిత్యము ఏం చేయాలండి? యెరూషలేము క్షేమము కోరి నిత్యము ఈ భాగ్యము దేవుడు మనకు అప్పగించాడు. ప్రార్థన లేకపోతే, ప్రార్థన చేయకపోతమే పాపం. ఏదో పాపం ఆ ఇంటి కొంచెం సొమ్ము, ఈ ఇంటి కొంచెం సొమ్ము ఎత్తుకోవడం అది కాదయ్యా. ఆకలి కలిగిన వాడు పొట్ట నింపుకోవటానికి ఏదైనా చేస్తాడు. కానీ పొట్ట కోసం చూడండి, ఒక ముద్ద ఏదో దొంగతనం చేసి నింపుకున్నాడు అనుకో, క్షమించేవారు ఉన్నారు. దేవుడు కూడా వాడిని క్షమించాడు. కలువరిశిలో దొంగను క్షమించలేదా? చెప్పండి. మరి దేవుడు ప్రార్థన చేయకపోతే నిన్ను నన్ను అడుగుతాడంట లెక్క. నీకు ఇచ్చిన సహవాసం కోసం, నీకు ఇచ్చిన సంఘము గురించి, నువ్వు కలుగుని నీ సహోదరులు, నీ సమాజము, నీ రాష్ట్రము, నీ గ్రామం కోసం ప్రార్థన చేస్తావా లేదని దేవుడు అడుగుతాడు. తగిన వారిగా మనం జీవించడమే ప్రభు నిన్ను నన్ను కోరుకుంటున్నాడమ్మా. చూడండి, మరొక విషయం చెప్తున్నాను. మనం అన్ని విధాలా ప్రార్థన చేస్తామనుకోండి, మన ఖ్యాతి బహుగా హెచ్చింపబడుతున్నది. ఏంటండి? నీ ఖ్యాతి, నీ పేరు, నీ ఘనత బహుగా విస్తారముగా విస్తరింపబడుతుంది. దేవుడు నిన్ను ఫలింపచే దేవుడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరచే దేవుడు. ఎందుకు తెలుసా? నీవు క్రీస్తు ఎవరి కోసమైతే ప్రాణం పెట్టాడో ఆ సంఖ్య కోసం, ఆ జనాంగము కోసం నీవు దేవుని ఎదుట మొరపెడుతున్నావు. వినండి, మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్తున్నాను. నువ్వు ఎవరినైనా తిట్టు, రోజు తిట్టు. తిట్టడం వల్ల ఏ విధంగా నీకు పొందుకుంటావంటే ఏమీ రాదు. తిట్టిన బూతులు బట్టో, మాటలు బట్టో నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటున్నా. నీ చేతుల నువ్వే ఎప్పుడు కూడా ఆ నాశనం అయిపోయినా, ఆ కుటుంబం చిచ్చి ఆ మాటలు మన నోటికి రాకూడదు. నా దైవ జనమా, దేవుని గ్రంథం ఒప్పుకోదు, దేవుని వాక్యం ఒప్పుకోదు, దేవుని యొక్క సహవాసం అది కాదు.
కాదు కాదు, ఈ రోజున కుటుంబాల్లో పాడైపోతున్నాయి. భార్య భర్తల మధ్య, బంధువుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం లేదు. వారందరూ నాశనం అయిపోతున్నారు. ఒకరు బట్టి ఒకరు పాడైపోవడానికి కారణం తెలుసా? నోటి మాట బట్టే. దేని బట్టి అండి? నోటి మాట బట్టే. నోటి మాట బట్టే. నోటి మాట బట్టే దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దేవునికి అసహ్యం అనే జీవితం వారిలో ఉంది. దేవునికి అసహ్యం వచ్చే ఆ కార్యాలు వారు చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్పింది దాన్ని మాత్రం ఎంత మాత్రం వినే మనసు వారికి లేదు. గ్రహించే మనసు కూడా వారు పొందుకోలేకపోతున్నారు. వినండి, మనము క్రైస్తవులము. చెప్పండి, ఎవరనంట క్రైస్తవుడు అనగా అర్థం ఏంటి? ఇప్పుడు క్రైస్తవుడు అంటే ఎవరంట? క్రీస్తును పోలినవాడు, క్రీస్తును కలిగిన వాడు. క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తును పోలిన వారి యొక్క అడుగు జాడలు, జీవితం యొక్క లక్షణ ప్రవర్తన ఏంటి తెలుసా? నీ మీద రాయేసిన కానీ దేవుని ఎంత మాత్రం నోరు తెరవద్దన్నాడు. ఏం తెలుసా? నీ మీద కాదు రాయి, ఎవరి మీద పడిందంట? ఆయన మీద పడింది. అందుకే సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావని ప్రభు స్వయంగా సౌలుతో మాట్లాడాడు. సౌలు ఇక మీద సౌలుగా లేడు. ఎప్పుడైతే స్వరం విన్నాడో, ఎప్పుడైతే ముఖదర్శిని కలిగి ఉన్నాడో, సౌలు ఏమైపోయాడంట? పౌలైపోయాడు. కనుక స్తోత్రం చెప్పండి. దేవుని చేత ప్రతిష్ఠింపబడి, దేవుని చేత అభిషేకింపబడి సమాజమును వెలిగించుకోవటానికి దేవుని చేత పంపబడ్డాడు. మనము కూడా ఆ ప్రభు చేత పంపబడుదుము గాక. దేవుని కోసం మనం బ్రతుకుదుము గాక. ప్రియమైన వాళ్ళరా, ప్రతి కుటుంబం కోసం ప్రార్థించి ఒక విషయం చెప్తున్నా, వినండి. ఒక విషయం చెప్తున్నా. ఒక సేవకుడు చెప్పిన సాక్ష్యం, ఒక సేవకుడు చెప్పిన సాక్ష్యం. ఇతరుడు రక్షింపబడ్డాడంట. ఎవరో సేవకుడు రక్షింపబడి సేవ చేస్తున్నాడు. తల్లి కూడా తల్లి బోధబట్టే ఇతరుడు కూడా రక్షింపబడి యేసు ప్రభుని అంగీకరించాడంట. అమ్మా వినాలి, నా ఎపిసోడ్ నారాయణ గారు అసలు మధ్య మాట ఇలాగేనండి. మంచి అద్భుత సాక్ష్యం. తల్లి ప్రార్థన పడాలి, తల్లి ప్రార్థన చేస్తుంది. పిల్లోడు కూడా తల్లి ప్రార్థనని ప్రభుని నమ్ముకున్నాడు. అయితే ఈ బిడ్డ తల్లి ముందు పెద్ద ఎదిగాడు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కలిగి ఉన్నాడు. దేవుడు పిలుచుకుంటే సేవ చేస్తున్నాడు. తల్లి మాత్రం దేవుడు పిలుస్తాడంటే ఒప్పుకోలేదంట. ఏమంటే దేవుడు నన్ను పిలుస్తాడమ్మంటే ఒప్పుకోలేదంట. అరే దేవుడు ఎలా పిలుస్తాడు? ఇంతవరకు నన్ను పిల్లలు నిన్ను ఎలా పిలుస్తాడు అందంట తల్లి. అమ్మ దేవుడు నన్ను పిలుచుకుని నేను సేవ చేస్తానంటే సేవకు వచ్చేసి కొన్ని దినాల తర్వాత ఆ కొడుకు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఆ తల్లిలో ఉన్న 2 దురాత్మలు ఎగిరిపోని అంట. ఏం ఎగిరిపోని? దురాత్మలు, 2 దురాత్మలు ఎగిరిపోని అంట. అంటే తల్లిలో ఏమున్నాయి? ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, కానీ దురాత్మ నుంచి విడుదల. ఎవరి గురించి ప్రార్థన చేయలేదు ఆమె. ఎప్పుడు కూడా నా కొడుకుని, నా కూతుర్ని, నా కొడుకుని, నా కూతుర్ని. ఇంకా ఎవరు పక్కోళ్ళు కానీ ఎవరు కానీ గురించి కానీ సంఘం మేలు గురించి కానీ ప్రార్థన చేయలేదు. దేవుని ప్రేమ అది కాదు. దేవుని ప్రేమ ఏం తెలుసా? మనం రక్షింపబడుతుమే కాకుండా ఇతరుల్ని కూడా రక్షింప చేయటమే దేవుడు మనకిచ్చిన మార్గము. అదే దేవునికి తగిన అనుభవం. ప్రియమని వల్లరా, ఈ తల్లి ఒక రోజును మంచం మీద ఉందంట. ఇతడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తుండే ఈ తల్లిలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోయి అంట. అప్పుడు లేచి కొడుకు ఎదురుకుండా ఉండి మాట్లాడుతుందంట. అయ్యా ఏంటో హృదయం నుంచి భారం తొలగిపోయింది అంట. ఏం తొలగిపోయిందంట? హృదయం నుంచి భారం తొలగిపోయింది. అంతకుముందు ఏముంది హృదయంలో? ఏముంది? 2 దురాత్మలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మా ఏంటది? ఈ దురాత్మలు కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తావు? సంతోషం ఉండదు. ఇతరులు చూసి నీవు ఆనందించలేవు. ఇతరులు చూసి నీవు మేలుకరమైన మాటలు నీ నోట రావయ్యా రావమ్మా. ఇప్పుడు ఇతరులు చూసి మేలుకరమైన మాటలు వచ్చే కాలమే తెలుసా? యేసు క్రీస్తుని పరిపూర్ణంగా అంగీకరించి యేసు క్రీస్తు కోసం బ్రతుకుతున్నావు అనుకో, ఇతరులను చూసి ఎవరిని చూసి నువ్వు సంతోషిస్తావు. ప్రభా అతడు నీ బిడ్డనైనా అతడు రక్షింపబడాలి. ఈ తల్లి కొడుకు దగ్గరకు వచ్చిందంట. నైనా ఇంతవరకు నేను జీవించాను కానీ
చీకట్లోనే బ్రతికాను. ఏమందండి? చీకట్లోనే బ్రతికాను. యేసు ప్రభు దేవుడు అని తెలుసు, కానీ యేసు ప్రభు ఆత్మ నేను ఇంకానూ పొందుకోలేదు. యేసు ప్రభు స్వరం విన్న నీవు నాకంటే ధన్యుడవు. ఇప్పుడు ఎవరు ధన్యుడయ్యారు? కొడుకా తల్ల? ప్రియుడా, ఇక్కడ కూర్చున్న ఎవరైనా కూడా ఆలకించండి. నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావేమో, ఏమో నీ హృదయం వెలిగించబడింది లేదో. నీ బిడ్డలు అంటున్నావేమో, క్రీస్తు ఎవరి కోసం ప్రాణం పెట్టారో వారి కోసం నీవు నేను కన్నీరు కాచట్లేదేమో. అది దేవునికి ఇష్టమైనది కాదు. మనం హృదయం వెలిగించబడితే, మన నేత్రాలు వెలిగించబడితే, మనలో ఉన్న గుడ్డితనం తొలగిపోతే మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? యెరూషలేము యొక్క క్షేమము కోరి ప్రార్థన చేస్తాము. ఈ లోక సంబంధం ఏది కూడా మనం అడగం. ఈ లోకానికి సంబంధం ఏది కూడా మన బిడ్డలకు వద్దు. ఏం తెలుసా? మన బిడ్డలు ఎప్పుడు కూడా మనకి ఇచ్చేది ఏంటి? శ్రేష్టమైనది ఇస్తాడు. ఏమిస్తాడంట? శ్రేష్టమైనది. ఏమిస్తాడండి? శ్రేష్టమైనది. నువ్వు అడగకపోయినా నీకు ఎప్పుడు కూడా నీ దేవుడు, నా దేవుడు, నా ప్రభు శ్రేష్టమైనది ఇస్తాడండి. శ్రేష్టమైనది ఇస్తాడు. నువ్వు అడగొద్దు. రాజ్య స్థాపన కోసం ప్రార్థన చేయి. రాజ్య స్థాపన కోసం ప్రార్థన చేయి. దేవుని నీ బిడ్డల కోసం ఏం అడగొద్దు. నువ్వు అడగకపోయినా నీ అక్కర్లు, నీ బిడ్డల అక్కర్లు దేవుడు నెరవేర్చి తీర్చి నిన్ను ఆస్వాదించే దేవుడై ఉన్నాడు. నీ బిడ్డ కోసం 10 రూపాయలు అప్పు చేయవలసిన పనులు ఏం తెలుసా? నీకు ఆ 10 రూపాయలు కాదు, 100 రూపాయలు కావాలి. దేవుడు నీకు ముందుగా 1000 రూపాయలు సిద్ధపాటు చేస్తాడు. దేవునికి మహిమ కలుగుని గాక. నీవెవరు తెలుసా? పిలువబడిన వాడము. ఎవరమండి మనం? పిలువబడిన వారము. పిలుపుకు తగినట్లుగా నీవు నడుము ప్రభు యేసుగా. పిలుపుకు తగినట్లుగా నీవు నడుము ప్రభు యేసుగా. ప్రేమలోనే నిల్వము, నిత్య జీవము చేపట్టుము. ప్రేమలోనే నిల్వము, నిత్య జీవము చేపట్టుము. సమయమిదే, ఆమె సమయమిదే, సంగమ సమయమిదే. సంగమ సమయమిదే, సీయనలో చేరుటకు సంగమ సమయమిదే. హల్లెలూయా. మరొక విషయం జరిగిన మన సంఘంలో నేను చెప్పాను, ఎక్కడికో చెప్తున్నాను. దువ్వ అనే గ్రామం మా ఊరికి సమీపంగా ఉంది. ఆ గ్రామంలో ఒక త్రాగుబోతు, అది పని ఏంటంటే త్రాగేయటం, కనపడిన వారినందరినీ తిడుతున్నాయి. ఏంటండి? కనపడిన వారినందరినీ కూడా తిడుతున్నాయి. అది కనపడిన వారినందరినీ తిట్టుకుంటూ ప్రయాణం చేస్తాడు. ఆ ఊరికి ఆ చివరి మొదలుకొని ఈ చివరి వరకు. అంతే ఆడి పని. తాగటం, ఈడేదవా అనే మాటలే తప్ప ఇంకా మంచి మాట వాడి నోట వచ్చేది కాదయ్యా ప్రియుడ. అయితే పగలే మలగా, రాత్రులేమో వాడిని అంటే దెయ్యాలు పీకిని తినేవంట. సాతాను వచ్చి వాడిని కాటేసినట్టుండి, పాము వచ్చి వాడిని తరిమినట్టుండి, ఇలా శోధనలు బట్టి పగలో నెమ్మది లేదు, రాత్రి నెమ్మది లేదు, పగలో నెమ్మది లేదు. సేవకులు కనపడినా సేవకులు కూడా తిట్టేవాడంట. ఒకరోజు అలా మరలా సేవకుడు ఎదురుపడి పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు నేను పగలంతా బాగానే తిరుగుతున్నాను, ఎవడొక నన్ను ఆపేవాడు లేడు, నా ఇష్టానుసారంగా తిడుతూ ఉంటాను, రాత్రిలేమో నాకు నిద్ర ఉంటలు పాములు వచ్చి కాటేస్తున్నాయి, దెయ్యాలు వచ్చిన పీకి నొక్కేస్తున్నట్టు ఉంటుంది అన్నాడంట. నేను విషయం చెప్పనా అన్న, నువ్వు ఎలాగైతే తిడుతున్నావో అదే నోటితో దీవించు అంట మాట్లాడు. ప్రతి ఒక్క వ్యక్తిని, ఈ వ్యక్తిని దీవించేయ అనే మాట నువ్వు పలుకు. నీ కనబడిన ప్రతి ఒక్క దీవించు ప్రభా అనే మాట పలికి నీ ఇంటికి వెళ్ళి పడుకో. రాత్రి కాలం ఎలాగుంటుందో ఒక్కసారి చూడన్నాడట. ఈ త్రాగుబోతు తాగేసి ఎవరి మాట పట్టుకున్నారో? మాస్టర్ గారి మాట పట్టు. ప్రభా ఈ వ్యక్తిని దీవించి, ప్రభా ఈ అమ్మని దీవించి అని మనసులో అనుకునేవాడు. పైకి అనవలసిన పని లేదు. ప్రభు ఈ వ్యక్తిని దీవించి, ఈ అమ్మని దీవించి, ఆ ఇంటి పని దీవించి, అలాగా ఒక పాట కింద వాడు పాడుకుంటూ
వెళ్ళిపోయాడంటే ఇంటికి. సాయంత్రం అయిందంటే ఇంటికి ఏదో 2 ముద్దలు దొరికినాయి, తినేసి పడుకున్నట్ట. రాత్రి కాలం దేవదూతలు వచ్చంట వాడి కాళ్ళు పాదాలు నొక్కుతున్నాయంట. ఏంటయ్యా వాడి కాళ్ళు పాదాలు నొక్కుతుంటే తెల్లారాక మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏంటండి రాత్రి నేను బాగా అలసిపోయాను, అటు ఇటు తిరిగి ఆ రోజు మందు వేయలేదంట పాస్టర్ గారు. మందు మాత్రం వేయద్దు, మందు వేయద్దు, మందు తాగొద్దు, ఒక్కరోజు మాత్రం అలా ఉండు, అలా దీవించి నీ మంచం మీద పడుకో, దేవుని కృప నువ్వు పొందుకుంటావు అన్నాడంట. పాస్టర్ గారు మాట విని ఆ రోజు అసలు తాగలేదు. ఏ మాట పలికాడు? దీవించి, అమ్మని దీవించి, ఐదించి ఇంటిని దీవించిన మాట పలుకుతూ సాయంత్రం ఎలా అన్నం తిని పడుకున్నాడంట. మరి తాగినప్పుడే వాడికి ఒళ్ళు నొప్పులేమి కూడా తెలియదు. ఈ రోజు ఏం చేశాడు? తాగలేదు. కాబట్టి ఏమైంది? శరీరం అంతా ఒళ్ళు యావత్తు కూడా నిప్పులు. అయితే ఆ నిప్పులతోనే పడుకున్నాడట. దేవదూతల సమూహం దిగటం అతను చూస్తున్నాడట. దేవదూతల సమూహం వచ్చి ఇటు కాళ్ళు పట్టుకుని నొప్పుతున్నాయంట శ్రద్ధగా. వాడికి నొప్పున దేవత ఇది ఎప్పుడేసి వాడి ఒంటి మీద చేసిందో ఏ నొప్పు లేదంట. హల్లెలూయా, ఏ నొప్పు లేదంట. తెల్లారక పాస్టర్ గారి దగ్గర పరుగుని పోయాడంట. పరిగెత్తుకు పోయాడు. అయ్యా పాస్టర్ గారు ఒక విషయం చెప్పనాన్న. చెప్పు నాయన అన్నాడంట. అంటే అయ్యా మీ మాట పట్టుకుని నిన్నంతా అందరిని కూడా దీవించు అనే మాట పలికిన మీదట ఏమైంది తెలుసా? రాత్రి నేను తాకుండా పడుకున్నాను. ఇగో దేవదూతలు వచ్చి నాకు పరిచర్య చేసినవి. నా ఒళ్ళు నొప్పులతో ఉంది, కానీ దేవదూతలు నా ఒంటి మీద చేయగానే ఆ నొప్పులన్నీ కూడా తొలగిపోయి ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా పాస్టర్ గారితో ఉన్నారంట. ఇదే ఈ మార్గం ఏంటి తెలుసా? రక్షణకరమైన మార్గము. హల్లెలూయా. రక్షింపబడిన వారి ప్రతి ఒక్క మాట ఏం తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తి దీవించబడటమే కానీ శపించడానికి దేవుడు నిన్ను పిలవలేదు, ఒప్పుకోడు కూడా. కాబట్టి మన నోట ఎప్పుడు కూడా ఏముండాలంట? దీవెనకరమైన మాటలే వచ్చును గాక. నీ భర్త నిన్ను గాయపరచును గాని, నా భర్త మంచివాడను, నీ భర్త నీకు లోబడకపోయినా, నీ భర్త త్రాగుబోతైనా, ఇంకా ఏ యొక్క అనుభవం కలిగి ఉన్నా కానీ నీ భర్త మంచివాడను, నా భర్త ఒక రోజున మారిపోతాడు. హల్లెలూయా. మారిపోతాడు. నా భర్త అలాగుంటాడు. నా భర్త దేవుని బిడ్డ. నా భర్త కోసం నా దేవుడు కలువరి సిలువల రక్తము చిందించాడు. నా ప్రభు నా భర్తను, నన్ను, నా సంతానమును రక్షించేస్తాడని వినయము కలిగి ప్రభు సన్ని ప్రార్థించే నీవు పలికిన రీతిగానే మరలా వచ్చే నాటికి నీ భర్త అక్షరాల మారిపోతాడు. గడిగ స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం నీ భర్త నిమిత్తమైన, నీ భార్య నిమిత్తమైన, నీ ఇరుగు పొరుగు నిమిత్తమైన దయగల మాటలే మన నోట అంట వచ్చును గాక. దయగల మాటలు మనం పలకటానికి దేవుడు తన దయగల ఆత్మను మనకు దయచేస్తాడు. ఆయన నోట ఎటువంటి మాటలు వచ్చినాయండి? దయగల మాటలు. లోక సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన నోటంటే వచ్చిన మాటలు ఏంటంట, ఆ దయగల మాటలు విని ఆ ప్రజలు ఆశ్చర్యపోయారంటండి. లోక సువార్తలో ఉంటుంది చూడండి మాట. లూకాసు వార్త ఆయన నోట నుండి వచ్చు దయగల మాటలకు నాలుగో అధ్యాయము 22 వచ్చి చూడండి. ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఏ మాటలు అంటే ఆయన నోట నుంచి వచ్చినవి దయగల మాటలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ దయగల మాట నీ నోట నా నోట వచ్చును గాక. ఇతరుని రక్షించాలంటే, మనం ఇతరులకి మనం క్రీస్తుని కలిగిన వారం అంటే మన నోట కూడా ఏముండాలంట? దయగల మాటలు మనం కలిగి పలుకుదుము గాక. అప్పుడు సమాజం ఆశ్చర్య రీతిగా మనం చూస్తారండి. మనం ఇతరులు రక్షించలేదనుకో, ప్రభుకి మనం లెక్క చెప్పాలి. ఇతరులు రక్షింపబడలేదంటే ఏంటి తెలుసా? మన గుణము మారలేదు, మన ప్రవర్తన మారలేదు, మన నోటి మాట కూడా మారలేదయ్యా.
అందుకనే మనం ఎంతకాలం బైబిల్ పట్టుకెళ్ళి మనమే వెళ్తున్నాం. సంఘాలు ఏమీ లేదు, సహవాసం ఉంది, ఏ కృతజ్ఞత లేదు. సేవకుడు ఎంత వాక్యం చెప్పినా మనం బ్రతుకు అక్కడే ఉంటుందంటే కారణం తెలుసా? మనలో మార్పు. అందుకని యోహాను గారు అంటున్నారు, మారు మనసు నిమిత్తం నేను మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చేవాడు అగ్నిలో నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కాబట్టి ఆయన మీకు అగ్నిలో బాప్తిసం. చూడండి, సర్ప సంతానం అన్నాడు. ఏ సంతానం అండి? సర్ప సంతానం ఎలగమయ్యాం మనం. మీరు కూర్చున్న వాళ్ళు ఎవరైనా పాము పిల్లవయ్యని పాము పిల్లవాడు అంటే ఏమంటారు? చాలా కోపం ఇస్తారు, అవునే కదా? మరి ఎలాగన్నాడు యోహాను గారు? సర్ప సంతానం అని ఎలాగన్నారు? ఆదాము పాము చేత ఏమైపోయాడంట? మోసపరచబడ్డాడు ఆదాము అవ్వ. మనం కాదు, మన పితృలే. ఇప్పుడు ఆదాము అవ్వ ఎవరి చేత మోసపడ్డారు? సర్పం చేత మోసపడ్డారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆదాము కలిసి మనమంతా ఎవరు? సర్ప సంతానమే. నేను సర్ప సంతానం కాదనుకున్నా కానీ ఏం కాదు, పరిశుద్ధ గ్రంథం అదే బోధిస్తుంది. ఓ సర్ప సంతానమా, రాబో తప్పించడం మీకు బుద్ధి నేర్పిన వాడు ఎవడు అంటే బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం నేను వెళ్ళిపోతాను అనుకోవద్దు. ఎవరికి లేదు, నాకు కూడా లేదు, మీకు కూడా లేదు. ఎందుకు తెలుసా? మాట మారలేదు. అందుకని యోహాను అన్నాడు, మారు మనసు నిమిత్తం నేను మీకు బాప్తిసం. చెప్పండి, ఏ బాప్తిసం ఎందుకు తీసుకున్నాం? మారు మనసు. ఎందుకు తీసుకున్నామంట? మార్పు చెందాలి. ఏం కలిగి ఉండాలి? క్రీస్తుని కలిగిన వారందరూ మార్పు కలిగి ఉండాలి. మార్పు కలిగి ఉండాలి. నీలో నాలో మార్పు లేదు, సేవకులోనే మార్పు లేదనుకో, ఆ సహవాసం కూడా వర్ధిల్లదు. ఆ సంఘం ఎంతమంది ఉన్నారో అంతమందిలో సగం మంది అయిపోతారు. 10 మందితో ప్రారంభిస్తే ముగింపు వచ్చినప్పటికంట 5గురే ఉంటారంట. కారణం ఏంటంటే తెలుసా? ఇంట్లోనూ గుణం మారలేదు, వచ్చే వారి విషయంలో కూడా ఇదిగో ఆత్మీయ దేవునికి ఏమి కూడా చోటు లేదు. వాక్యము వారిలో ఎంత మాత్రం ఫలించనే. ఎత్తబడిన వాక్యం ఎవరు ఎత్తుకుపోతున్నారు? దుష్టుడు ఎత్తుకుపోతున్నాడు అయ్యా, సాతాను ఎత్తుకుపోతున్నాడు. కాబట్టి వాక్యం ద్వారా వారు ఎంత మాత్రం ఫలాలు పొందుకోలేదు. నువ్వు ఫలించాలంటే ఎలాగా? వాక్యము చేత ఫలించదు గాక. అందుకనే లోక సువార్త 13వ అధ్యాయం మనం అనేక మార్లు విన్నాం. ప్రతి సంవత్సరం జనవరి 1 ఇదే వాక్యం వింట. 3 సంవత్సరాల నుంచి యొక్క చెట్టు వైపు నుంచి చూస్తుండగా ఏ ఫలము కూడా లేదు. ఆ చెట్టు బట్టి ఏం పాడైపోతుంది? భూమి కూడా వ్యర్థమైపోతుందంట. నీ బట్టి నా బట్టి ఏమి అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పండి. భూమి అర్థమవుతుంది. నీ బట్టి నా బట్టి ఏమవ్వాలి? భూమి ఫలించాలి. కానీ భూమి పాడైపోతుంది. భూమి పాడైపోవటం అంటే అర్థం చేసా? భూమి అంట మన కోసం ప్రార్థన చేస్తుంది దేవునికి. అయ్యా, ఇటువంటి వారిని ఉంచానైనా మీరు నీకు మాత్రం లోబడతాడు. ఎవరు లోబడతలేదు? దేవునికి మనము లోబడట్లేదు. నా ప్రియ దైవ సంగమా, దైవ జనమా, మనం ఫలించి అభివృద్ధి చెందితే భూమి అంటే సంతోషిస్తుందంట, భూమి ఆనందిస్తుందంట. భూమి మనకి తగిన ఫలము అనుగ్రహింపజేస్తుంది. నువ్వు అడుగు పెట్టిన స్థలం అంతా కూడా నీదైపోతుంది అన్నాడు దేవుడు యాకోబుతో. ఏమన్నాడండి? నువ్వు అడుగు పెట్టిన స్థలం యావత్తు కూడా నీదే. మరొక విషయం చెప్తాను చూడండి. ఎక్కడ చూసినా పాత నిబంధనలో నేను అబ్రహాం దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడు. ఎవరితో మాట్లాడారు? అమ్మా మరొకసారి చేతులు పైకి ఎత్తొద్దు అన్నాడు. ఏం అలవాట్లయ్యి? ఏంటయ్యి ఈ ఒళ్ళు ఇరుపులు? ఏంటి ఎదరికొచ్చాయి? నేను అబ్రహాం దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు. ఎందుకని దేవుడు వారు ముగ్గురు పేర్లు ఎందుకు ఎత్తాడు దేవుడు? దేవుడికి ఆ ముగ్గురు కావాల్సి వచ్చిందా? దేవుడికి ఆ ముగ్గురితోనే పని ఉంది, ఇంకెవరు లేరా? చెప్పండి. అంతకుముందు ఎవరు లేరా? అంతకుముందు ఎవరి పేర్లు చెప్పట్లేదే? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు. వాళ్ళు ఉన్నారా అప్పటికంటే? ఆ ముగ్గురు కూడా లేరు. ఈ రోజు కూడా అంటాడు, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ దేవుడని కూడా అనొచ్చేమో దేవుడు. ఎందుకని వాళ్ళు ముగ్గురు పేర్లు ఎందుకు చెప్పారంటే, అబ్రహాము దేవుని చూసిన పేమట,
దేవుని స్వరమేమని వినిన పిమ్మట ఇంకా ఏ మానవుడి మాట వినలేదు, ఏ మానవుని వైపు చూడలేదు. ఆఖరికి సోదోమ రాజు ఏమన్నాడు తెలుసా? నీ దగ్గర ఉన్న మనుషులు నాకు ఇచ్చి నా దగ్గర ఉన్న ధనమంతా కూడా నీవే తీసుకున్నాడు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అబ్రహామును నేనే ధనవంతుడిగా చేస్తాను, నువ్వు ఎక్కడ కూడా చెప్పకుండాన్నట్లు నువ్వులు పోగైన నీది నాకు వద్దు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత వద్దన్నాడంట? నువ్వులు పోగు కూడా నీది నాకు వద్దు. ఇది తెలుసా? నీది లోక సంబంధమైన ధనము, నా దేవుడిచ్చే ధనం ఏంటి తెలుసా? పర సంబంధమైన ధనము. దేవుడికి మహిమ చెప్పండి. నీకు నాకు లోక సంబంధం ఏ ధనం ఇవ్వడు. పాపముతో కూడిన విగ్రహాలతో కూడిన లోక సంబంధం ఏ మురికి కూడా నీకు అంటకుండా దేవుడు తానే స్వయంగా దేవుడు నీకు ధనం ఇచ్చే దేవుడు. నీ కార్యను ఆస్వాదించి నిన్ను ఫలింపచే దేవుడు. అందుకని యోగు గ్రంథంలో మనం చదువుకోవచ్చు. మొదట మనం ఎంత ఉంటామంట? ఇంతే కనబడతాం. తుదకి ఎంత అవుతున్నాం? మహాభివృద్ధి పొందుతున్నాము. హల్లెలూయా. మొదట నువ్వు కొద్దిగా కనపడిన తుదకు నువ్వు ఎలాగుంటున్నావు? మహాభివృద్ధి పొందుకుంటున్నావు. అభివృద్ధి వచ్చే దేవుడు నీ తోడై ఉన్నాడు. అభివృద్ధి ఇచ్చి నిన్ను ఆశ్రయించే దేవుడు నీ తోడై ఉన్నాడు. నీ చేపట్టి నిన్ను నడిపించే దేవుడు నీ తోడై ఉన్నాడు. నీ పక్షం ఉన్నాడు. నీ కార్యము సఫలం చేస్తాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆ దేవుడు నీకు తోడుగుండి నీకు ఆయనే సహాయం చేయ దేవుడు. మరణం నుండి కూడా రక్షించగల గొప్ప శక్తి గల దేవుడు. హల్లెలూయా. మరణపు వాసన నీవు చూడవు, మరణపు బంధకాలను పడవు, మరణ దూత నిన్ను వెంబడించడానికి దానికి అధికారము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం చుట్టుపక్కల డిస్టర్బ్ కాంచి నేను కొంచెం స్లోగా మాట్లాడుతున్నా, లేకపోతే ఇంకా విస్తారంగా మాట్లాడుతాను వాక్యం విషయంలో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాక్యం అటువంటి ఉజ్జీవమును తీసుకొచ్చే వాక్యము. హల్లెలూయా. మృతులను సైతము సజీవులుగా చేయగల వాక్యము దేవుడు మనకిచ్చాడు. ఆ వాక్యాన్ని కలిగి ఉన్నవారు మృత సంబంధమైన జీవితం కాదు, సజీవము గల దేవుని కార్యాలు చూడ నిమిత్తం దేవుడు వారితో, నీతో, నాతో, మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోచున్నాడు. దేవుని సంధికి వచ్చావంటే నువ్వు విస్తారమైన ఫలాలు పొందుకునే నిమిత్తం దేవుని సంధికి వచ్చావు. నువ్వు దేవుని సంధిలో కూర్చున్నావంటే ఆయన వెలుగును, ఆయన మహిమను పొందుకుని నువ్వు ఆనందించే నిమిత్తం దేవుడు తన సంధికి నన్ను నడిపించుకున్నాడు. అందుకని దేవుని సంధికి వచ్చే వాళ్ళంట రాను ఏమవ్వాలి? వర్ధిల్లాలి. ఇస్సాకు విత్తనం వేసి ఎంతంట? ఇస్సాకు ఎంత విత్తనం వేశాడు? గుప్పుడు విత్తనాలు వేస్తాడు. ఎంత వేసాడు అండి? గుప్పుడు విత్తనం ఎత్తి ఎంత పంట అండి? 100 పంట. ఎంతండి? 100 పంట. ఎందుకు ఎలా విత్తాడంటే కన్నీరుతో విత్తాడు. దేవునికి అసాధ్యం అనేది ఏది కూడా లేదు. దేవుడు నా చేతులకు అసాధ్యం ఆశ్రయించి దేవుడిని విశ్వాసం ఇస్తాడు. కాబట్టి ఆ సిరియా ప్రాంతంలో ఆ సమాజ మధ్య ఇతడు బహుగా అభివృద్ధి చెందాడు. అక్కడ ఆ సమాజ వారు చూసి ఇస్సాకు మనకంటే బలవంతుడిగా ఉంటున్నాడని వారు ఏం చేశారు? ఇస్సాకు మీద అసూయ కలిగి ఇస్సాకుతో మాట్లాడుతూనికి వచ్చారు. ఇస్సాకుని అంటున్నారు, ఇస్సాకు నీవు మాకంటే బలవంతుడు, మమ్మల్ని విడిచి వెళ్ళిపో. ప్రియమని వల్లరా, మనము ఈ లోకంలో ఉన్న సమాజము కంటే ఎలాగుండాలంట? తలగానే ఉందుము గాక. ప్రభు అన్నాడు, ఏం చేస్తాడు? నిన్ను తలగా చేస్తాను. కానీ అయ్యా ఎప్పుడు తెలుసా? ఈ వాక్యాన్ని అనుసరించాలి, ఈ వాక్యాన్ని కలిగి నువ్వు బ్రతకాలి, ఈ వాక్యంతో నువ్వు మాట్లాడాలి. వాక్యం కలిగిన అడుగులు వేయబడిన గాక. ఏ అడుగులు? విశ్వాసముతో కూడిన అడుగులయ్యా. ఏ అడుగులు? విశ్వాసంతో కూడిన అడుగులే మనం వేయాలి. మన వెనకడికి వేసే వారిగా ఉండకూడదు, చల్లారిపోయిన వారిగా ఉండకూడదు, ప్రేమ చల్లారిపోయిన వారిగా కూడా ఉండకూడదు. దేవుడు పిలిచిన పిలుపు ఎంత అమూల్యమైనదో ఒక్కసారి గ్రహించు. యోబు గ్రంథము 5వ అధ్యాయము ఆ మాట చదవండి. మొదట మనము 5వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము అమ్మది కాదు, అయితే నేను దేవుని ఆశ్రయించుదును. అది కాదమ్మా,
యోబు గ్రంథంలో ఏంటంటే మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను. 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు నీవు మహాభివృద్ధి. ఏ అభివృద్ధి అంట? నీవు మహాభివృద్ధి. ఏ అభివృద్ధి అండి? నీవు మహాభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? మొదట నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? కొద్దిగా ఉన్నావు, ఏ విలువ లేదు, సమస్యలతో ఉన్నావు, బాధలతో ఉన్నావు, బంధకాలు బంధింపబడినా, దుఃఖము కలిగి ఉన్నా, నలిగిపోచున్నా, ఊపిరి కోన కొద్దిగానే ఊపిరి తీసుకుంటే ఇంకా ఈ ఊపిరి కూడా నాకు అందదేమనుకునే వారు చాలా మంది ఉన్నారు. అటువంటి స్థితిలో అడిగి పెట్టావు. అటువంటి పరిస్థితి బట్టి దేవుని సన్నిధికి వచ్చావు. రాను 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 నువ్వేమైపోయావంట? మహాభివృద్ధి పొందావు. దేవునికి మహిమ కలుగును గాక. మహాభివృద్ధి వచ్చి దేవుడు నీ దేవుడు అండి. మహా అద్భుత రీతిగా నిన్ను నడిపించే దేవుడు. నువ్వు జలములు పడితే వెళ్ళినా కానీ అవి నీ మీద పొంగి పొరలవు, అవి నిన్ను ముంచవు. అక్కడ కూడా నీ దేవుడు వాటితో మాట్లాడు దేవుడు. హల్లెలూయా. వాటికి ఆజ్ఞాపించగానే అవి ఆ పక్కకి ఈ పక్కకి కూడా ఏమైపోతాంట? సముద్రాలు వెనకకు వెళ్ళటం ఎక్కడ కూడా జరగదు. ఏంటండి? ఎక్కడ కూడా సముద్రం ఎప్పుడు కూడా అది ముందుకు వెళ్ళి దేనైనా పడగొట్టగల అటువంటి శక్తి కలిగిన సముద్రం దేవుని సేవకుడు ఆజ్ఞాపించగానే అది వెనకకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. చూడండి, అద్భుతం చూడండి. సముద్రంలో ఎన్ని ఉంటాయి? తిమింగలాలు ఉంటాయి, మనుషులు మింగేసి జంతువులు ఉంటాయి, ఎన్నెన్నో భయంకరం వస్తాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఈ పార్ నుంచి ఆ పార్ దాటే వారికి ఏ జంతువు కూడా వారికి అడ్డు రాలేదు. అది చూడండి. మొదట ఎన్ని జంతువులు ఉంటాయి, ఎన్ని చేపలు ఉంటాయి, ఎన్ని బలమైన జంతువులు ఉంటాయి, ఎన్ని బలమైన చేపలు ఉంటాయి. యోనాను తిమింగలు మింగలేదా? అటువంటి కూడా ఉంటాయి. సముద్రం ఎప్పుడు కూడా ఈ ప్రయాణం అవి చేస్తూనే ఉంటాయి. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ దరి మొదలుకొని ఈ దరి చేరే వరకు ఏ ఆటంకము కూడా లేదు. ఆదరణగా లోకము ఈ ధరణిగా లోకము ఈ ధర చేదరికి వెళ్ళాలి, ఆదరి పరలోకానికి వెళ్ళాలి. నువ్వు ప్రభు అయిన క్రీస్తును ఈ మధ్య ఈ జీవితంలో కలిగి ఉంటే ఈ ధర నుంచి ఆదరి చేరే వరకు ఏ శత్రువు కూడా నీ మీద అటాక్ చేయటానికి వానికి అధికారము లేదు. హల్లెలూయా. ఈ ధర నుంచి ఏ ధరికి వెళ్ళాలి? ఆదరంటే పరలోకానికి మనం చేరే వరకు ప్రభు అయిన క్రీస్తే మన తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబుతో స్వయంగా అంటున్నాడు, యాకోబుతో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నేను ఎక్కడికి నిన్ను నడిపించు దేవుడినై ఉన్నానని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు దర్శనం ద్వారా. దేవదూతలు నిశ్చినము ఎక్కుచు దిగుచున్నాయి. యాకోబు అది గ్రహించి, అమ్మో ఈ స్థలం ఎటువంటిదంట? మహాభయంకరమైనది. ఏ స్థలము? తాను పడుకున్న స్థలం అండి. తాను నివాసించే స్థలము ఎటువంటిదంట? మహాపవిత్రమైనది. ఆ రాత్రి అక్కడే తలవాల్సిన పడుకోవడానికి ఒక రాయి తీసుకున్నాడు. ఆ రాయి ఏమైపోవాలంట? నీ మందిరం అయిపోని గాక అన్నాడు. ఈ రాయి ఏమవ్వాలి? ఏది రాయా? ఏ రాయా? ఈ హృదయం అనే రాయి ఏమవ్వాలంట? దేవుని మందిరమగును గాక. హల్లెలూయా. ఈ రాత్రితో దేవుడు మాట్లాడతలేదా? మాట్లాడుతున్నాడు. రాత్రి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండె, హల్లెలూయా, మాంసపు గుండె ఇచ్చి దేవుడు రాత్రి హృదయాన్ని మార్చగల వాక్యాన్ని మనకి ఇచ్చాడు. కానీ వివాహంలో ఎన్ని బాణలు అండి? 6 రాతి బాణలు. చెప్పండి, 6 రాతి బాణలు. ఎన్ని బాణలు అంటే అండి? 6 అనగా అర్థం ఏంటి? మానవుని యొక్క సంఖ్య. 6 అనగా అర్థం ఏంటండి? నిద్రపోద్దు. 6 అనగా ఏంటంట? ఎందుకని 6 అనే మానవుని యొక్క సంఖ్యని ఎందుకు చెప్పగలము? అది వాస్తవం. 6వ రోజున మానవుని చేశాడు. ఇప్పుడు 6 అనగా ఏంటంట? మానవుని యొక్క సంఖ్య. 6 రాతి బాణలు అంటే మానవుని యొక్క హృదయము రాతి బాణ. ఎంత చెప్పినా కానీ నువ్వు నాకు చెప్పడం ఏంటంటారు. నీ మాట వినేస్తమేనా? అయ్యా యేసుప్రభు నీ కోసం రక్తం చింది ఎవరు చూసి వచ్చాడు? నువ్వు చూసావా అంటాడు. అవునే కదండి. అటువంటి రాతి హృదయాల్ని ఏం చేశారు వాళ్ళు? నీటితో నింపేశారు. దేంతో నింపారు? నీటికి విలువ లేదు, రుచి లేదు, రంగు లేదు. ఇప్పుడు అవి రుచికరమైన నీటిగా మారిపోయి ఎలా మారాయి?
అక్కడ యేసు ప్రభు యొక్క మాట, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మాట మహత్యము చేయగల మాట, మహిమను చేయగల మాట, మృతులను కూడా సజ్జులుగా చేయని మాట, లేని వాటిని ఉన్నట్లుగా చేయగల ఆ సర్వశక్తిని మాట అక్కడ మహిమను చేసింది. ఇప్పుడు ఈ రాతి బాణలో ఉన్న నీటిని ఏం చేశారంట, తీసుకువెళ్ళి అధికారులకు పోయినాయి. అరే అరే రేది ఏంటిది, ఏంటిది, మొదటేమో ఇటువంటి ద్రాక్షరసం ఇచ్చి ఇప్పుడేమో లాస్ట్నే ఇది మంచిది, అయ్యో ఎంత మంచి ఎంత రుచి అంటే, యేసు ప్రభు నీలో ఉన్నప్పుడు నీవెవరు తెలుసా, నీవెవరో ఇతరులకు రుచిగా మారిపోతా, ఇతరుల కోసం కన్నీరు కార్చగలవు, ఇతరుల కోసం ప్రార్థన చేయగలవు, ఇతరుల కోసం దేవుని పాదాలు నీవు తడపగలవు. ఒకవేళ అదే రాత్రి హృదయం ఉంటే ఎవరి కోసం ప్రార్థన చేయలేవు. ఆ రాతి బాణల్లో ఉన్న నీరికి ఇప్పుడు ఏమైందంట, రుచి వచ్చింది, రంగు కూడా మారిపోయింది. అంటే నీ రూపం కూడా మారిపోతుంది. ఏం మాట్లాడండి, నీ రూపం మారిపోతుంది. ఎవరిని కలుగున్నప్పుడు, యేసు ప్రభుని కలుగున్నప్పుడు, యేసు ప్రభు యొక్క మహిమను పొందుకున్నప్పుడు నీ మాట, నీ రూపం, నీ యొక్క జీవితం యావత్తు కూడా మార్పు కలిగి నువ్వు మాట్లాడుతున్నా, మార్పు కలిగి జీవిస్తున్నా, మెల్లని అడుగులేస్తున్నా. అప్పుడేమో అడుగులేసా, వంకరి అడుగులయ్యా. అందుకనే మన సహోదరు వచ్చినప్పుడు పుల్లకు వంకర పోవాలంటే ఏం కావాలి, అగ్ని కావాలి. అగ్ని అంటే ఏంటి, వాక్యమే. ఏంటండి, వాక్యమే అగ్ని. వాక్యం ఎటువంటిది, అగ్నితో మన వంకర మనసు, మన అబద్ధపు మాటలు, మనకి చెడు తలంపులు, మన చెడు నిర్ణయాలు, చెడు ఆలోచనలు యావత్తు తొలగిపోవాలంటే పవిత్రమైన వాక్యం మనం విని దాన్ని అంగీకరించి దాన్ని స్వీకరించిన నీలో ఉన్న అడ్డుకరమైన రాళ్ళన్ని కూడా తొలగించే వాక్యము దేవుడు నీ హృదయానికి ఇచ్చాడు. నిజమే, ఈ వాక్యము లేకపోతే నీ మనసు నా మనసు మారనే. ప్రభు ప్రణాళిక, ప్రభు ఏర్పాటు, ప్రభు ప్రణాళికలో మనం ఉన్నామయ్యా. లోకంలో ఉన్నా కానీ లోకములో నుండి ఆయన కోసం నీవు విలువైన పాత్రగా జీవించే నిమిత్తము ఇశ్రాయేలు జనాంగమును నడిపించిన మోషేలా నన్ను చేయుము దేవా. ఇశ్రాయేలు జనాంగమును నడిపించిన మోషేలా నన్ను చేయుము దేవా. శిలువ ధ్వజము ఎత్తుకొని సాగుచున్నా, శిలువ ధ్వజము ఎత్తుకొని సాగుచున్నా. వీరులను నడిపించడి పాత్రగా నన్ను చేయుము దేవా. వీరులను నడిపించడి పాత్రగా నన్ను చేయుము దేవా. పరమ కుమారి నీ సారి పైనున్నా, జిగటి మంటి నయ్యలేను. పరమ కుమారి నీ సారి పైనున్నా, జిగటి మంటి నయ్యలేను. నీ చేతి వేలతో నన్ను రూపుదిద్దుమా, నీ చేతి వేలతో నన్ను రూపుదిద్దుమా. యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను, యోగ్యమైన పాత్రగాను నీవు వాడుకునే పాత్రగాను. పరమ కుమారి నీ సారి పైనున్నా, జిగటి మంటి నయ్యనేను. ఎవరి మళ్ళీ మనం ఎవరి మండి, మట్టే మట్టే మట్టే. అందుకనే మళ్ళా మన్నైపోతుంది. ఏమవుతుందండి, మిమ్మల్ని అందరూ ఒక విషయం అడుగుతున్నాను. సొలొమోను మహారాజు పరలోక రాజ్యానికి వెళ్ళాడా వెళ్ళలేదా? మీ డౌట్ నేను తీర్చేస్తాను. అమ్మ నిద్ర వద్దు, చెప్పండి. సొలొమోను రాజు పరలోక రాజ్యానికి వెళ్ళాడే వెళ్ళలేదా? అదే డౌట్ తీర్చేస్తాను. వెళ్ళలేదు. అది అమ్మా హిందూ కంగా మీ డౌట్ తీర్చేస్తాను.
ప్రసంగి గ్రంథం ఎప్పుడు రాశాడు అది తెలుసుకొని? ప్రసంగి గ్రంథం వృద్ధాపంలో రాశాడు. ఎప్పుడు రాశాడు? ఎప్పుడు రాశాడండి? ప్రసంగి గ్రంథం వృద్ధాపం రాసినప్పుడు అంతా వ్యర్థమే, అంతా వ్యర్థమే, అంతా శివరాత్రికి వచ్చినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఇదే మానవ కోటికి విధి. అది క్షమాపణ, అది క్షమాపణ. ఇప్పుడు ఆ మాట అనగానే ఏమైపోయాడు? పరలోకానికి వారసుడైపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమైపోయాడు ఇప్పుడు? సొలొమోను అంత తప్పు చేశాడు కదా, నాకు ఏంటి అనుకుంటారేమో. సొలొమోను తప్పు కాదు అది, దేవుడు నడిపించుకున్నాడు. అలాగూ నిన్ను నన్ను అలాగ ఉండమంటా లేదు, నిన్ను నన్ను అలాగ ఉండమని కూడా చెప్పలేదు. సొలొమోను ఆఖరికి వృద్ధాపన వచ్చి ఉన్నాడు. ఆ మాట ఒకసారి మీరు అందరూ చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. ఆ మాట మీరు అందరూ చదవండి. ఆ మాట చదివిన తర్వాత మనం మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం ఎప్పుడు రాస్తాడండి? వృద్ధాపం రాస్తాడు. వృద్ధాపంలో చెప్పండి, చదవండి అమ్మా. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం, ఇప్పుడు చెప్పండి. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మానవ కోటికి విధి అంటే ఆ మాట మనం పలికితే పరలోక రాజ్య నివాసమే. ఎలాగండి? కలువరి సిలువలో దొంగ అన్నాడు, యేసయ్య నీ రాజ్యం వచ్చేప్పుడు నన్ను. యేసు ప్రభు వారు ఏమన్నారు? నేడే అన్నారు. నేడే ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందన్నాడు. ఇప్పుడు వృద్ధాపన రాశాడు భక్తుడు. తన యమన కాల జీవితం అంతా కూడా పాప భోగములతో ఉన్నది. దేవుని యొక్క ప్రతిష్టతను కోల్పోయిన, దేవుని పిలుపును కోల్పోయి పడిపోయిన వాడిని ప్రభు నన్ను కూడా అతను క్షమించని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మానవ కోటికి ఇదే విధి. ఏది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాయి. అదే రక్షణ. కాబట్టి ఇప్పుడు సొలొమోను ఎక్కడున్నాడు? రక్షింపబడి రక్షణ మార్గం అతడు నిలిచాడు. కనుక స్తోత్రం చెప్పండి. ఎవరికి డౌట్ ఉండకూడదు పరిశుద్ధ గ్రంథంలో. ఆఖరి చివరి క్షణం కూడా ప్రభు నన్ను క్షమించంటే మన ప్రభు ఎవరంట? మరి ఎవరి కాల్చి కాడి మోస్తున్న మనకేంటి? చెప్పండి, ఎవరి కాల్చి కాడి మోస్తున్న మనకేంటి? ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తాను. దొంగకి దేవుడు పరలోక రాజ్యం ఇచ్చాడా లేదా? అప్పటికప్పుడే దేవుడు పొందేసుకున్నాడు. ఎలాగా? చిన్న మాట, యేసయ్య నీ రాజ్యం వచ్చి నన్ను, అంతే రక్షణ. ఇప్పుడు మరి మనం ఏ తప్పు చేయకుండా, అబద్ధం ఆడకుండా, ఏది కూడా లాక్కోకుండా, ఎవరితో కూడా ఆశించకుండా ప్రభు కోసం నిలబడ్డా మనకేం తెలుసా? ప్రియుడా ఏమన్నాడు తెలుసా? నీకు అనేక రాజ్యాల మీద నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఎవరండి? ఎన్ని మండలాలకైనా చెప్పాలి. అయ్యో బాబు, మరి ఇంత జ్ఞానులు అయితే ఎలాగా? 3 మండలాలు కలిసి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండొచ్చు. 4 మండలాలు అంటే మండలాలు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే అలాగే ఏర్పాటు చేసుకుంటారు. చూడండి, అలాగున దేవుని కోసం ప్రతిష్ఠింపబడి దేవుని కోసం నిలబడిన వారందరినీ కూడా దేవుని ఏం చేస్తాడు? భూలోకం మీద రాజ్యాధికారం వారికి ఇవ్వబోచున్నాడు. హల్లెలూయా. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది? 2 కీర్తన గ్రంథం 2వ అధ్యాయానికి ఒకసారి వస్తే అక్కడ చూడండి. నీవు కొండను పగలగొట్టినట్టు నువ్వు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టేదవు అని మాట. నేడే నేను నిన్ను కని ఉన్నాను. ఒకసారి చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ అధ్యాయం 8వ వచనం. నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతులకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండములతో నీవు వారిని నలగొట్టేదవు. కొండను పగలగొట్టిన వారిని మొక్కల చెక్కలుగా పగలగొట్టావు. కాబట్టి రాజులారా వివేకులండి, భూపతులారా బోధనుండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుతూ సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకున్నది లేనిడ ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత ప్రతిష్ట కలిగి దేవుని కోసం నిలబడాలి తెలుసా? రాబో రాజ్యం ఎవరిదండి? మన ప్రభువైన రక్షకుడైన క్రీస్తు. దేవునికి మహిమ కలుగును కాక. 1000 ఏళ్ళ పరిపాలన ఈ లోకంలో చేస్తారు.
ఎంతవరకు అంటే అండి 1000 ఏండ్ల పరిపాలన. ఇప్పుడు మనకి ఎంతవరకు మరణం వస్తుంది? 100 కూడా ఎవరు కూడా లేదు, 70 అది గొప్ప అయిపోయింది పరిశుద్ధ గ్రంథం బోధించినట్లు. అవును కదా? యేసు ప్రభు రాజ్యం భూలోకంలో 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన సాగే వరకు యేసు ప్రభు కోసం బ్రతికిన వారు, యేసు ప్రభు కోసం బ్రతికి నిద్రించిన వారు, వీరందరూ కూడా మళ్ళీ రెండో మరణం అంటూ లేకుండా 1000 ఏండ్ల పరిపాలన భూలోకంలో కొనసాగిస్తారు. ఎన్ని సంవత్సరాలు అంట? ఆ 1000 ఏండ్ల పరిపాలన నువ్వేమీ కూడా కష్టపడవు. అప్పుడు నీకు జ్వరాలు ఉండవు, అప్పుడు నీకు తుఫాన్లు ఉండవు, కరోనాలు ఉండవు, ఏముండవు, సముద్రమే ఉండదయ్యా. వర్షంతో పని లేదు. ఎందుకు ఆయన ఉదయకాంతి ముఖకాంతి బట్టి లోకము వెలిగించబడుచున్నది. ప్రియుడా, నీకు చాలా ఇంకా నేను లోతైన మాటలు చెప్పగలను, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు. నువ్వు 1000 ఏండ్ల పరిపాలన వరకు నువ్వు మరణం అంటూ వాసన చూడవు. అలా బ్రతుతో నెమ్మదిగా బ్రతుతో. అయితే నువ్వు దేవుని కోసం నిలబడి రాజ్యాన్ని వదిలిపెట్టావు. నాయకుల చుట్టూ మనం పరిగెట్టకూడదు. జగన్ జీ అనకూడదు, చంద్రబాబు జీ అని అనకూడదు. ఆ మాట మన నోట రాకూడదు. జాగ్రత్త. మనం జగన్ బిడ్డలం కాము, చంద్రబాబు బిడ్డలం కాము, పవన్ బిడ్డలం కాము. వాళ్ళు కూడా ఎంతవరకు, మనం ఎంతవరకే వాళ్ళకి తెలీదు, మనకి తెలియదు. అయితే మనం సృష్టించిన సృష్టికర్త మాత్రం మనం ఏం చేయాలి? లోబడుతూ మనుషుని వెంబడించకుండా, ఎవరిని? మన కోసం ప్రాణం ఇచ్చిన ప్రాణనాథుడైన ప్రభుని క్రీస్తుని మాత్రం మనం వెంబడించాలి ఎల్లప్పుడు కూడా. రక్షింపబడిన నువ్వు ఏ జెండా పట్టుకోవద్దు దయచేసి. ఎవడు 500 ఇస్తానని వెళ్ళొద్దు, అంతకంటే ఎక్కువ కఠినమైన శిక్ష నీ మీద నా మీద ఉంటుంది. మన పార్టీ నాయకులను వెంబడించకూడదు, సినిమా నాయకులు మన వాళ్ళని పట్టుకోకూడదు, వారి గురించి మాట్లాడకూడదు. మీ నోరు తెరిస్తే ఎవరి కోసం? స్తోత్రము. యేసు రక్తమే నీ కోసం. యేసు రక్తము అమూల్యమైన రక్తం చిందింపబడింది. ప్రభువారు నీ కోసం ప్రాణం పెట్టారు. ఆయన ఎవరు తెలుసా? కోటి దూతల మధ్య ఆయన పుని ఆడబడుచున్న గొప్ప దేవుడు. ఆ మహిమని విడిచిపెట్టి భూలోకానికి కలిగొచ్చాడు తెలుసా? తల వాల్చుకోవటానికి స్థలము కూడా లేనివాడిగా వచ్చి జీవించాడు. నీకోసం నలుగు కొట్టబడ్డాడు. ఆయన ముఖం మీద ఉమ్ములు ఊయబడి ఆయన శరీరంను చీల్చివేశారు. ఆయన కొరడలతో కొట్టి ఆయన శరీరంలో ఉన్న రక్తం యావత్తు కూడా ఆఖరికి కలువరి సిలువలో కూడా 3 మేకల ద్వారా, ఇంకా మిగిలిన రక్తం తర్వాత బల్లెపు పోటు ద్వారా శరీరంలో ఉన్నది యావత్తు కూడా వచ్చేసింది. టైం చూడండి ఒకసారి. శరీరంలో ఉన్నది యావత్తు కూడా బయటకు వచ్చేసింది. ఏమన్నా దాచుకున్నారంటే ఏమీ దాచుకోలేదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఆలకించండి. మనం ప్రభు గురించి బ్రతకాలి, ప్రభు గురించి మాట్లాడాలి. కానీ వేరొక నాయకుల గురించి మాట్లాడితే ప్రభు మనల్ని పిలవలేదు. ఎందుకు తెలుసా? ఆయనే లోక సృష్టికర్త. ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో. ప్రధానమంత్రిని వాడుకున్న నరేంద్ర మోడీ కానీ అన్నారు. నరేంద్ర మోడీ నాకైతే మొత్తం శాసనం మార్చేస్తా అన్నాడు. అన్ని ఎలా నిలబెట్టాలో దేవుడు తెలుసు. సగం సీట్లు వచ్చినాయి. సగం సీట్లో వాడికి ఏమనే వాడి నోరు తెరవడానికి అధికారము లేదు. వాడున్నా కానీ ఇప్పుడు ఎవరో ఏదో పేరుకి మాత్రమే కానీ ఆడి వల్ల ఏ అధికారం కూడా లేనే. ప్రియుడా, దేవుడు మనకి అధికారం ఇస్తాడు, మానవులకి కాదు. ఆయన అధికారం మనం కలిగి ఉండి ఆయన అధికారాన్ని మనం ఏం చేయాలి? ప్రకటించాలి. వాని ఎదుటే వాని అధికారంలోని యేసుక్రీస్తు రాజ్యము స్థాపించబడు నిమిత్తము దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అధికారం చూసి భయపడతావని కాదు, దేవుని చూసి నువ్వు దేవుని మహిమను అనేక ప్రకటించే నిమిత్తం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడి అధికారములోనే. అందుకని అధికారం సాతాను అయినా కానీ సాతానికి ఏ అధికారం లేనే లేదు. సాతాను నీ పాదముల క్రింద చితక త్రొక్కు దేవుడు నీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సాతాను లోకంలో బ్రతుకుతున్నా కానీ దేవుని కోసం మాట్లాడి దేవుని కోసం జీవించే నిమిత్తం దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. మాట్లాడుతున్నావా? ప్రభుని ప్రకటిస్తున్నావా? ప్రభు కోసం జీవిస్తున్నావా? ప్రభులో అనేకలు రక్షించే నిమిత్తం నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? పౌలు గారు అంటున్నాడు, నా శరీరమును నేను నలగగొట్టుకుంటున్నాను. ఎందుకు తెలుసా? అతని శరీరం తప్పిపోకూడదు, అతని ప్రవర్తన బట్టి అనేకులు రక్షింపబడాలి. చూడండి, నేను సేవకుడిని, నాలో ఉపవాసం లేదు, నాలో ప్రార్థన లేదు, నాలో వాక్యం లేకపోతే
ఎవరిని కూడా రక్షించలేను, ఎవరు కూడా సువార్త ప్రకటించడానికి నాకు ఈ అభిషేకం కూడా ఉండదు. ఏదో సువార్త అంటే పై మాటలు కాదు, ఏదో వాక్యం చెప్పేసి ఆమె నేను పంపించేస్తే అక్కడ ఏ అభిషేకం ఏ తలంతులు కూడా దిగి రావండి. సువార్త అంటే అది పరలోక రాజ్య వార్త. పరలోక రాజ్యము నుండి అభిషేకం కుమ్మరింపబడాలి. ఆత్మ దేవుడు ఇక్కడ మన మధ్య క్రియ చేయబడాలి. ఇక్కడికి వచ్చిన హృదయాలన్నీ కూడా వెలిగించబడాలి. లోకాన్ని ద్వేషించాలి, క్రీస్తు కోసం మనం నిలబడాలి, అనేకులు క్రీస్తు కోసము నిలబెట్టాలి. అప్పుడే ప్రభు రాజ్యం యొక్క మహిమను మనం పొందుకుంటున్నాం. అట్టి కృప మీకు తన బిడ్డలకు తోడై నడిపించని గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యం దేవుడు దీవించి మీ వెనుకలో ఫలింపు చేయని గాక. మన రెండు చేతులు పైకట్టి దేవునికి స్తోత్రం చేయండి. స్తోత్రము, 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 స్తోత్రము. స్తుతి, మహిమ, ఘనత సమస్తము ఆయనకి చెందని గాక. ఏవైనా డౌట్లు ఉంటే నాకు ఎప్పుడైనా కానీ ఫోన్ చేయొచ్చు. డౌట్లను వాక్యం ద్వారా మీకు తీరుస్తాను. దేవుడు మిమ్మల్ని తన కృపలో నడిపించని గాక. ప్రేమమయుడ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మీకు స్తోత్రము ప్రభు. ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సహవాసం బట్టి మీకు స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ ఆస్వాదించండి, వచ్చిన బిడ్డలందరి మీద మీకు పంచండి. ఇగో సమయం బట్టి ముగించిన మీరు ఆకలి అలసిపోతే ఈ వాక్యంలో ఉన్న శ్రేష్టత ఏమైనా తెలుసుకొని కృప దయచేయమని కలువరి నాథుడైన యేసు క్రీస్తు ఘనమైన నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు మన ప్రభుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము కూడిసిన మీకు అందరికి తోడై నడిపించని గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు ఏదిని మరువకుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించని గాక. ఆమేన్. రాజా మీకు స్తోత్రం. తీసుకుంటున్న పలహారం బట్టి మీకు స్తోత్రం. ఈ పలహారం దీవించండి. ప్రభు ఇచ్చిన కుటుంబానికి తీసుకునే వారు దేవుని కనుగొంచమని యేసుక్రీస్తు ఘనమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి.